ఇవాళ జరగనున్న తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పట్టు నిలుపుకోవాలని అధికార విపక్షాలు పట్టుదలతో ఉండడంతో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. దీంతో ఇవాళైనా ఎన్నిక జరుగుతుందా లేదా అనే టెన్షన్ తునిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తూ ఉంటే ఎలాగైనా తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వైసీపీ తంటాలు పడుతోంది. తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం 2 ఖాళీలున్నాయి. మిగిలిన 28 మందిలో 10 మంది టీడీపీలో చేరారు. మరో 4గురిని తమ వైపు లాపుకోవాలని టీడీపీ భావిస్తోంది. 4 వస్తే వైస్ చైర్మన్ పోస్టు తమదే అని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. తుని వైసీపీ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఉన్నారు. గతంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసినప్పుడు తమ పార్టీ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. క్యాంపు దగ్గర నుంచి డైరెక్ట్ గా ఓటింగ్ లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అయినా కౌన్సిలర్లు చేయి జారిపోవడంతో ఏవీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైస్ చైర్మన్ పదవి తమ ఖాతాలో వేసుకున్న తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడానికి కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.